రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఆత్మ వలె ఫలింపజేయచ్చు మహిమ నుండి మహిమను పొందొచ్చు చేత పోలికగానే చెబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మాట చెప్పండి. మనమందరము ముసుగు లేని ముఖముతో యొక్క మహిమను మేకవాళ్ళు చెప్పట్లా, నిద్ర వచ్చేస్తుందండి అప్పుడే. హల్లెలూయా. చెప్తా ఉంటే నిద్ర రాదు, ఖాళీగా ఉంటే నిద్ర వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి చెప్తా ఉండండి, నాతో పాటు మీరు అందరూ ఏకీభవించి చెప్తా ఉండండి. ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క మహిమను మనం దాచిపెట్టకూడదు. ఏంటమ్మా చెప్పండి? ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ ఉదయకాలం ముందు దేవుని మహిమను మనం దాచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. పౌలు కొరింథీ సంఘానికి రాసుకున్నాడు ఈ విషయాన్ని. అందుకనే 18వ వచనంలో ఏం చెప్పాడు అంటే, మనందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసే వారిగా ఉండాలి అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ప్రభు యొక్క మహిమను మనం దాచిపెట్టేవారుగా ఉండకూడదు, కానీ ప్రభు యొక్క మహిమను మనం ఏం చేయాలి అంటే అర్థము వలె మనం ప్రతిఫలింపజేసే వారిగా ఉండాలి అని పౌలు సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎట్లా ప్రతిఫలింపజేయాలి అన్న విషయాన్ని పౌలు ఏం చెప్తున్నాడు అంటే, అర్థంలాగా అంట దేవుని యొక్క మహిమను మనం ప్రతిఫలింప ఉండాలి. పౌలు చెప్తున్న విషయం ఏంటి అంటే, విశ్వాసి ఎక్కడ ఉండాలి అన్నాడు అంటే, ఇక్కడ వినండి, విశ్వాసి ఎక్కడ ఉండాలి అంటే లాగా ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలన్నాడు? లాగా ఉండాలి అన్నాడు. దాన్ని మనం చూసినప్పుడు నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి? అర్థాన్ని మనం చూసినప్పుడు అర్థములో నుండి మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి? అర్థములో ఏ లక్షణం ఉంటది అమ్మ? అర్థాన్ని మనం చూసినప్పుడు ఈ అర్థంలో ఏ లక్షణం ఉంటది అంటే, అర్థములో ఉన్నది ఉన్నట్లుగా చూపించే లక్షణం ఉంటది. అర్థంలో ఏముంటదమ్మా? ఉన్నది ఉన్నట్లుగా చూపించే లక్షణం దేంట్లో ఉంటది అంటే అర్థములో ఉంటది. అందుకనే పౌలు ఏం చెప్పాడు అంటే, ఉదాహరణగా అర్థాన్ని తీసుకుని ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు యొక్క మహిమను కూడా మనం ఎట్లా ప్రతిఫలింపజేయాలి అంటే, అర్థము ఎట్లాగైతే ప్రతిఫలింపజేస్తుందో, ఉన్నది ఉన్నట్లుగా ఎట్లాగైతే ప్రతిఫలింపజేస్తుందో, నువ్వు నేను కూడా ఏం చేయాలి అంటే దేవుని యొక్క మహిమను మనం దాచిపెట్టేవారుగా మనం ఉండకూడదు, కానీ దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలి అంటే ప్రతిఫలింపజేసేవారుగా మనం ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మహిమను అందరం ప్రతిఫలింపజేసేవారుగా మనం ఉండాలి. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో దేవుని మహిమను చాలా మంది దాచిపెట్టేస్తున్నారు. అంటే ఎట్లా దాచిపెడుతున్నారు మాస్టర్ గారు అంటే, ప్రార్థన చేయడం వచ్చినా ప్రార్థన చేయరు, పాడరు, సాక్ష్యం చెప్పడం వచ్చినా సాక్ష్యాన్ని చెప్పరు, మందిరానికి రాగలిగిన కృప ఉన్నప్పటికీ కూడా మందిరానికి రాదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయట్లేదు, కానీ దేవుని యొక్క మహిమను వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచిపెట్టేస్తున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే, ఉన్నది
ఉన్నట్లుగా, అంటే దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలంటే ఆ క్రమము ఎట్లాగైతే ఉన్నది ఉన్నట్లుగా చూపించిందో నువ్వు నేను కూడా ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా మందిరానికి వచ్చినప్పుడు దేవుని పాదముల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మహిమను మనం చూపించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఏం కావాలి దేవుని ద్వారా అంటే దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇవ్వాలి. ఎట్లా ఇస్తాడంట ఆయన? ఎట్లా ఇస్తాడు? ఆయన మహిమను నువ్వు నేను కూడా ఏం చేయాలి అంటే కొనియాడాలి. ఆయన మహిమను మనం ఏం చేయాలి అంటే ప్రతిఫలింప చేయాలి. హల్లెలూయా. అమ్మ ఇంకో మాట వినండి. దేవుడు ఎవరి ద్వారా మహిమ తెచ్చుకుంటాడు చెప్పండి మీరు. ఈ ఒక్క మాట మీరు చెప్పండి. దేవుడు ఎవరి ద్వారా మహిమ తెచ్చుకుంటాడు చెప్పండి. ఎవరి ద్వారా మహిమను తెచ్చుకుంటాడు ఆయన? మనల్ని సృష్టించిందే దేవుడు దేని కొరకు? ఆయన మహిమ కొరకు. ఇప్పుడు దేవునికి మహిమ ఎవరి ద్వారా వస్తుంది? మన ద్వారా దేవునికి మహిమ ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చేయాల్సిన పని, నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే దేవునికి మహిమ వచ్చినట్లుగా మనలో నిలుచుకునేది మొదలతో దేవుని యొక్క మహిమను అందరూ గ్రహించాలంటే ప్రతిఫలంగా చేసేవారుగా ఉన్నారు కానీ దేవుని యొక్క మహిమను మనం దాచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది ఆరాధించగలుగుతున్నారు దేవుని? ఎంతమంది ఆరాధన చేయగలుగుతున్నారు? స్వరాలు చప్పులు కొట్టి నువ్వుని ఆరాధన చేయగలుగుతున్నారు? చేయలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమను వాళ్ళు కొనియాడలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలి అంటే దాచిపెట్టేవారిగా మనం ఉండకూడదు కానీ దేవుని యొక్క మహిమను ఉన్నది ఉన్నట్లుగా అర్థం ఎట్లాగైతే చూపించిందో ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూపించగలగాలి. హల్లెలూయా. సిగ్గుపడకూడదు. ఏం పడకూడదమ్మా? సిగ్గుపడకూడదు. నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. దేవుని మహింపరిచేటప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, అలాగే పాట పాడేటప్పుడు నువ్వు సిగ్గుపడితే ఎవరిని మహింపరచట్లా? నువ్వు సిగ్గుపడితే దేవుని మహింపరచలేవు. అమ్మ చాలా జాగ్రత్త వినండి. మనం మందిరానికి దేవుని దగ్గరికి వచ్చేది దేనికి చెప్పండి అమ్మా? మనం మందిరానికి వచ్చేది దేనికి? పాస్టర్ గారు మేము ఇప్పుడు మనం బయట చూసినట్లయితే బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు షో కేసులు ఏముంటాయి? బొమ్మలు ఉంటాయి. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు షో కేసులు ఏముంటాయి అమ్మా? బొమ్మలు ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి చెప్పండి? షో కేసులు బొమ్మలు ఎట్లా ఉంటాయి? అట్లాగే కదలకుండా ఉంటాయి. మనం మనం కదలకుండా ఉండేవారుగా మనం ఉండకూడదు కానీ మనం ఏం చేయాలి అంటే అమ్మ వినండి, మనం కదలకుండా అలాగే ఉండిపోవడానికి దేవుడు మనం సృష్టించాల. దేవుడు మనం ఎందుకు సృష్టించుకున్నాడు అంటే మనం ఉన్నది ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన మహిమను మనం అర్థం వల్లే ప్రతిఫలింపజేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కానీ విచారకరమైన విషయం ఏంటంటే దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే చాలా మంది దేవుణ్ణి స్తుతించట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడాడు నాతో. నిజంగా చాలా మంది విచారకరం. బాప్తిసం తీసుకున్నారంటే తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు సరిగ్గా దేవుని మహిమపరచడం వాళ్ళకి రావట్లా. ఇంతవరకు సరిగ్గా దేవుని ఆరాధించడం వాళ్ళకి రావట్లా. ఇంతవరకు దేవుని యొక్క మహిమను ఏంటంటే ప్రతిఫలింపజేసే శక్తి వారిలో ఉండట్లా. ఇప్పుడు నాకు తెలిసి మీరు 20 ఏళ్ళు బాప్తిసం పొంది 15 ఏళ్ళు అవుతుందంటే మీరు వాక్యం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఏం చెప్పగలిగిన స్థితిలో? ఇంకా ఇంకా మీరు ఎట్లా ఉన్నారంటే ఇంకా చాలా మంది ఎట్లా ఉన్నారంటే చిన్నపిల్లల్లా ఉన్నారు. ఇంకా ప్రార్థన రాదంటే, ఇంకా ఇంకా పాటలు పాడడం రాదంటే, ఇంకా మందిరానికి క్రమంగా మనం రాలేకపోతున్నామంటే దేవుని యొక్క మహిమ గురించి మనకు అర్థం కావట్లా. ఎవరి మహిమ గురించి? దేవుని యొక్క మహిమ ఎట్లా ఉండదంటే అమ్మ వినండి, దేవుని యొక్క మహిమ అనేది చాలా ఉన్నతమైంది. ఆ మహిమను మనం ఏం చేయాలి అంటే మనం దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేసేవారిగా మనం ఉండాలి.
అందుకని ఆ మాట చెప్పాడు పౌలు. చదువుతుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3:18 వచనం. మనమందరము ముట్టుకోలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి, ఇక్కడ ఆగుదాం ఒకసారి. అమ్మ ఈ మాట చెప్పండి. మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు గానే మార్చబడుతున్నాము. ఇక్కడ పౌలు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? మహిమ నుండి మనం ఏమవుతున్నామంట? మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటున్నాము. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుని నువ్వు మహిమపరిచావు అనుకోండి, దేవుడు ఇంకొక మెట్టు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడున్న స్థితి నుండి ఇంకో స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నీ స్థితిని చూసి అయ్యో నా స్థితి ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా కుటుంబ పరిస్థితి ఇంతేనేమో, నా పిల్లల పరిస్థితి ఇంతేనేమో, వాళ్ళ ఉద్యోగాలు రావేమో, వాళ్ళ భవిష్యత్తు బాగుండదేమో, వాళ్ళు ఎట్లా ఉంటారు అన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఆ స్థితి నుండి మరొక స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆత్మ చేత ఆ పోలికగా మనం మార్చబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలంటే ప్రతిఫలింపజేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తావో, దేవుడు మరొక మెట్టు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. అమ్మ వినండి, ఈ మాట వినండి. దేవుడు ఎప్పుడైనా మనల్ని ఇంకొక స్టేజ్ లోనికి నడిపించాలి అంటే, ఇంకొక మెట్టు మనల్ని ఎక్కించాలంటే, ఉన్న మెట్టులో నువ్వేం చేయాలి చెప్పండి? ఉన్న మెట్టులో నువ్వేం చేయాలి? ఉన్న మెట్టులో నువ్వేం చేయాలి అంటే, దేవుని యొక్క మహిమను నువ్వు స్తుతించాలి. దేవుని యొక్క మహిమను నువ్వు కొనియాడాలి. దేవుని యొక్క మహిమను నువ్వు ప్రతిఫలింపజేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నెమ్మదిగా ఆయన ఏం చేస్తాడంటే ఈ స్థితిని మార్చి మహిమ నుండి నిన్ను ఎట్లా నడిపిస్తాడు అంటే, అధికమైన మహిమలోనికి దేవుడు నిన్ను నడిపించేవానిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అమ్మ దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతును నువ్వు దాచిపెడితే, దేవుడు నీకు ఇచ్చిన ప్రభు యొక్క మహిమను నువ్వు దాచిపెట్టినట్లయితే, మరొక స్టేజిలోనికి దేవుడు నిన్ను నడిపించలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన స్థితి మారాలి. మనం ఇంకొక మెట్టు ఇప్పుడు 2026లోనికి వెళ్ళబోతున్నాం. 2025లోనే ఉన్నట్లుగా మనం ఉండకూడదు. 2025లో అప్పులు ఉన్నాయి పాస్టర్ గారు, 2026లో ఉండకూడదు అప్పులు. 2025లో బాధలు, అనారోగ్యం ఉంది పాస్టర్ గారు, 2026లో ఆ బాధలు ఉండకూడదు. ఆ బాధలు ఉండకూడదు అంటే, దేవుడి ప్రియమైన వాళ్ళ ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా నీవు దేవుని ఆరాధించగలిగినట్లయితే, ఉన్న అర్థము వలె ఎట్లాగైతే ఉన్నది ఉన్నట్లుగా నువ్వు దేవుని స్తుతించగలిగినట్లయితే, ఆయన 2026 సంవత్సరం నిన్ను ఎట్లా నడిపిస్తాడు అంటే, మహిమ నుండి ఆయన నిన్ను అధికమైన మహిమలోనికి నిన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన స్థితి మారాలి అంటే అది దేవుని ద్వారానే మారుతుంది. ఎవరి ద్వారా మారింది? దేవుని ద్వారానే మన స్థితి మారింది. గుర్తుంచుకోండి మాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర మనం చెయ్యాలి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా అంటే ఏంటి? నీకు ప్రార్థన వస్తే ఏం చేయాలి? నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయాల్సిందే ఖచ్చితంగా. నువ్వు దేవుని స్తుతించగలిగితే, పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించగలిగినట్లయితే, మందిరానికి వచ్చి దేవుని స్తుతించాలి, నువ్వు మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చేయగలిగితే, దేవుడు అప్పుడంట ఏం చేస్తాడంటే నిన్ను మరొక మెట్టులోనికి దేవుడు ఎక్కిస్తాడు. మహిమ నుండి అధికమైన మహిమలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు.